ఇప్పుడైతే నర్సరీకి వచ్చేసాను చూడండి. సో ఇలా తీసుకొచ్చి ఇక్కడైతే ఇచ్చాను అనమాట. హార్న్ చూడొచ్చు కింద డౌన్ సైడ్ సౌండ్ హార్న్ బిగించా కదా, అది వంశీని కనుక్కోమని చెప్పా ఎక్కడ అని చెప్పి. హార్న్ కొట్టి కూడా కనుక్కోమన్నా. బయట కనిపిస్తూ ఉంటుంది, ఆడున్నదో కనుక్కో. రిజర్వ్లోకి వచ్చేసింది. మామూలుగా 1 2 3 4 పాయింట్స్ అయితే ఉంటాయి. రిజర్వ్లోకి వచ్చింది. మార్నింగ్ నుంచి ట్రై చేస్తూ ఉంటే గ్యాస్ అయితే అవైలబిలిటీలో లేదు. సో ఇంకా పెట్రోల్లోకి అయితే కన్వర్ట్ చేయాల్సిన పెట్రోల్ అయితే ఉంది. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ డ్యూటీ అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6:30 అయితే అయింది. సో ఇవాళ డ్యూటీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇవాళ 21st వెనస్డే, టైం అయితే 6:40 అయితే అవుతుంది. కరెక్ట్గా వెహికల్ స్టార్ట్ చేసి కొద్దిగా మార్నింగ్ టైం కదా కొంచెం చౌక్ పట్టుకొని అయితే స్టార్ట్ చేసుకొని కొంచెం ఇంజిన్ రన్ అయిన తర్వాత అయితే మూవ్ చేస్తున్నా. మార్నింగ్ ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తేనే అది చిన్నది. బస్ స్టాండ్ కన్నా మిగతా టైంలో ఆటో తోలుకుంటా పొద్దున సాయంత్రం స్కూల్ వ్యాన్ పోతా. ఆదివారం మాత్రమే పండగలప్పుడు ఆదివారం హెచ్ఎం స్కూల్ కాడ డ్రాప్ చేసి అన్న వాళ్ళిద్దరిని డ్రాప్ చేసి రిటర్న్ అయితే అవుతున్నా. అది మార్నింగ్ స్టార్ట్ చేస్తూనే ఒక 3 టికెట్స్ అనమాట. 3 × 20 60 అలా 60 రూపీస్ వచ్చేసింది. ఏదో నేను తిరగడానికి ఒక బూస్ట్ అనమాట గ్యాస్కి ఆటోకి. సో మార్నింగ్ ఇక స్కూల్కి వెళ్తే ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ స్కూల్ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు ఎవరినో ఒక 2 ఎక్కారంటే అలా కవర్ అప్ అవుతుంది. నేను తిరగడానికి గ్యాసు దీనికి ఒక డ్యూ కొంచెం అన్నా లాక్కుంటే చాలు. సో ఆ విధంగా తెచ్చుకున్నాను, జరుగుతుంది. సో మార్నింగ్ టైం బాగా చలిగా ఉంది. అది కాదు మా 20 10 ఉండాలి రోడ్లు అయితే 10 అంట. స్కూల్లో తిరిగే రావు వ్యాన్లన్నీ చేస్తారా రైడా కదా. స్కూల్ దగ్గర ఇక్కడ మందపిస్తారనమాట. చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం వచ్చినా బాగాలేకున్నా. వాడికైతే వచ్చింది అక్క. ఆయన కూర్చొని మంత్రస్తాడు. బ్యాక్ సైడ్ కనిపించిందో లేదో ర్యాపాపు అన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఎవరు నమ్మకాలు వాళ్ళకి. అక్కడికైతే డ్రాప్ మార్నింగ్ ఒక 100 రూపీస్ అయితే ఎంజాయ్ చేసాం. ఆడ చిట్టూరు రోడ్లో నుంచి ఒక 50 రూపాయలు అయితే చెప్పా. అన్న ఒకరికా అంటే ఒకరున్నా 2 ముగ్గురున్నా 50 రూపాయలక ఆడికి పోయి దించి రావాల్సిందేను అని చెప్పా. కరెక్ట్గా స్కూల్ కాడికి స్కూల్ అయితే ఉంది. ఈ ఆటో తీసుకెళ్ళి ఇంకా స్కూల్లో పెట్టేసి ఏదైనా కొద్దిగా వాకింగ్ చేయాలా. టైం అయితే ఉంది, ఇంకా చాలా టైం ఉంది. ఇంకా మళ్ళీ టౌన్లోకి వెళ్ళి అదేదైనా పికప్ పడదో మళ్ళీ అదొక ఇబ్బంది. కరెక్ట్గా 6:57 అయితే అయింది. ఎందుకో ఇప్పుడు వెళ్ళామంటే ఏదైనా పికప్ పడితే పర్లేదు. ఎలాగో స్కూల్ కాడికి వచ్చాం, మళ్ళీ గ్యాస్ వేస్ట్ అనమాట. అందుకే వెహికల్ ఆటో ఇక్కడే పెట్టేసి హ్యాపీగా వాకింగ్ అయితే చేయాల్సి. 10 o'clock అవుతుంది. స్కూల్ డ్యూటీ మార్నింగ్ వెళ్ళా కదా. 2 డ్రాప్లు అయిపోయి రన్నింగ్ అయిపోయి స్కూల్ డ్యూటీ అయిపోయి 10 o'clock ఇప్పుడు రోడ్డు మీద అయితే పడ్డా. తిరుగుతూ ఉన్నా ఏదైనా పికప్ పడుతుందేమో అని చూస్తే ఏదైనా వచ్చిందంటే ఇంకా డ్రాప్లు పికప్లు చూసుకొని. చాలామంది గుర్తుపడుతున్నారు. మొన్న మంగంపేటకి వెళ్ళా, తర్వాత నైట్ బస్ స్టాప్లో ఒక అతన్ని పికప్ చేశా. 2-3 అయితే గుర్తుపట్టి, అన్న నువ్వు వీడియోస్ చేస్తూ ఉంటావు కదా, ఎక్కడెక్కడ లాంగ్ వెళ్తూ ఉంటావు, ఏం ఆటో తోలుతున్నావు అని అడుగుతున్నారు చాలామంది. కొంతమంది ఆటో వీడియోస్ సరిగా చూసినట్లేరు, అంతకుముందు ఫాలో అవుతూ ఉంటారు కదా.
ఆ వీడియోస్ చూసి గుర్తుపట్టి ఏందన్నా యూట్యూబ్ చేస్తావు, ఆటో తోలుతావు, అది ఇది అని అయితే అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో కొంతమంది గుర్తుపడుతున్నారు, కొన్ని వ్యూస్ అయితే వస్తాయన్నమాట. అనుకున్నంత రీచ్ అయితే లేదు వీడియోస్కి, ఛానల్కి. సో మీరు కానీ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి. అప్పుడే రీచ్ అనేది ఉంటుంది వీడియోస్కి. పొద్దున్న నుంచి బాగా పర్లా తిరుగుతూనే ఉన్నా, అదే డ్రాప్లు అయితే పడుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే గోవిందపల్లి పోతున్నా. ఇంతకుముందు జంగుటూరుపల్లికి అలా లోకల్లో గవర్నమెంట్ హాస్పిటల్ స్టేషన్ రూట్లకి అట్లా బాగానే ఉన్నాయి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందపల్లి మంగంపేట దగ్గర వెళ్దామా. ఇదే అనమాట యూనిఫామ్ స్టిచ్ చేయించాను. కేసులు అయితే వేపుతాయని అక్కడ ఊరికి ఫోటో తీసేసి ఆన్లైన్ కేసు చేస్తారు. యూనిఫామ్ అని రోడ్ సైడ్ పార్కింగ్ అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోటోలు కొట్టేసి ఆన్లైన్లో చేసేస్తాం, మెసేజ్ వచ్చేస్తుంది. అంతా ఫోన్ నెంబర్ అడిగింది కదా, ఆధార్ కార్డు ఇస్తుంది. సో అది జాగ్రత్తగా ఉండాలి. వెళ్తున్నా ఇప్పుడే సత్రం దాటినా, ఆనందరాంపేట దగ్గరలో ఉన్నా. రిటర్న్లో ఏమన్నా టికెట్ పడతాయేమో చూడాలి. జంగుటూరుపల్లి పోయినప్పుడు కూడా రిటర్న్లో టికెట్స్ అయితే ఉన్నాయి, 4 టికెట్స్. వీడియో తీస్తూ ఉన్నాయని లేడీస్ ఏమంటారో ఒప్పుకోరు అని చెప్పి ఆపేసాను. మొత్తం డస్ట్ ఇక్కడ అంతా దుమ్మే కదా ఇక్కడ. అంతా మంగంపేట అంతా మిల్లులు, అన్ని మిల్లులు, లారీలు తిరుగుతూనే ఉంటాయి. ట్రాలీలు టిప్పర్లు. రైట్ సైడ్లో ఎన్ని లారీలు ఉన్నాయో. గోవిందంపల్లిలో డ్రాప్ అయిపోయింది. రిటర్న్ మంగంపేట దగ్గర ఉంది పల్లె. ఎక్కువ డస్ట్, లారీలు తిరుగుతూ ఉంటే, ఒక పక్క మైనింగ్ జరుగుతూ ఉంటే ఫుల్ డస్ట్. 12:43 అయింది టైము. సో ఇక వేతను కూడా స్కూల్ నుంచి అయితే తీసుకురావాలా. ఇప్పుడిప్పుడే పల్లెలన్నీ అయితే తెలుసుకుంటున్నా, కొత్తగా కదా డ్రైవ్ చేయడం ఆటో. ఎప్పుడు ఈ పల్లె చుట్టూ తిరిగినాడు కదా, ఎంతసేపు కోడూరు, బయట హైదరాబాదు, ఇంకా కోళ్ళఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చూడు చిత్తూరు, బెంగళూరు, అదే రూటు, పొలంనేరు, అట్లా లాంగ్ సిటీస్ వెళ్ళడం రావడం. ఏదో నేనంటూ నా ఫ్యామిలీ తినేసి పనుకొని నిద్రపోవడమే. బయట విషయాలు కానీ బయట పల్లెలకి ఎక్కడే తిరిగేదిలే. ఇప్పుడు ఈ ఆటో తెచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పల్లెలన్నీ బయట వస్తున్నాయి. గోవిందంపల్లి, చంద్రరాజుపూడు, నానరాజుపూడు, అట్లా పోతే జంగుటూరుపల్లి, మళ్ళీ ఇంకా ఎన్నో అప్పరాజుపేట, అట్ట బొమ్మారం పక్కన ఉండే పల్లెలు, ఇంకా 1-2 ఎన్నో పల్లెలు. నెల అయింది వెహికల్ తెచ్చి, నెల 10 రోజులు అలా అవుతుంది. సో ఎన్నో విలేజెస్ తిరిగేసా. అన్నీ తిరుగుతూ ఉంటే ఒక్కొక్కటి తెలుస్తాయి. ఏమంటే డస్ట్ లేకుండా ఉండడానికి అంతా వాటర్ పెట్టారు, అంతా బుడదగా ఉంది. రిటర్న్లో మంగంపేట నుంచి ఆంధ్రాంపేట ఒక 2 టికెట్లు, ఆంధ్రాంపేట నుంచి సత్రాంపేట ఎట్లా పోతున్నా అని చెప్పి గ్యాస్ పడడానికి గ్యాస్ స్టేషన్ దగ్గర తెచ్చిపోతున్నా, సత్రం దగ్గర. మళ్ళీ ఎప్పుడు వస్తాం, ఒకవేళ ఆనికి అట్లా బాడుగులు పడతాం అంటే గ్యాస్ సరిపోవచ్చు. 2 పాయింట్స్ ఉన్నది, 2.5 గ్యాస్ స్టేషన్. ఫోన్ చేసి ఇప్పుడు ఏమే లోడ్ అయితే వచ్చింది చూడండి. పక్క కోడూరుకి రీచ్డ్. ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది. ఇంకా మ్యాక్సిమం తక్కువే ఉంటాయి, అంత పికప్స్ అయితే ఏమి ఉండవు.
కళ్ళు కూడా మంటలు. కానీ ఏమైనా ఆయిల్ పెట్టుకున్నామంటే హీట్ అంతా బయట వచ్చేస్తుంది హెడ్కి. ఆయిల్ పెట్టుకోకుండా ఉంటే బాగా యాక్టివ్గా అయితే ఉంటాయి అన్నమాట కళ్ళు. ఎప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నామో అప్పుడు ఆ హీట్కి ఎర్రగా పోయేసి కళ్ళు మూత పడిపోతూ ఉంటాయి. మార్నింగ్ నుంచి అంత కూల్గా ఉండదు. అంటే కూల్ అంటే మార్నింగ్ నుంచి ఆయిల్ పెట్టుకోవడం వల్ల మత్తుగా కళ్ళంతా కొంచెం మంటలుగా ఆ హీట్ నాలో ఉన్న తలకాయలో ఉన్న హీట్ అంతా బయట వచ్చేస్తుంది అనమాట. ఎవాపరేట్ అయిపోతుంది. ఆటోలు అయితే ఏమున్నాయిలే కోడూరులో. ఫుల్ అన్ని ఆటోలే కోడూరు నిండా. హార్న్ అయితే బిగియాలి. ఎక్స్ట్రా సింగిల్ హార్న్ అయితే ఉంది. సో హార్న్ బిగియడానికి ఇక్కడ ఎలక్ట్రికల్ షాప్ దగ్గర స్పేర్ పార్ట్స్ తీసుకుంటా. సో ఫిట్టింగ్ అయితే నేనే చేసుకుంటాను. ఆటోకి వైరింగ్ అయితే ఇచ్చి ఎక్స్ట్రా హార్న్ అయితే సో ఆల్టరేషన్ చేశాను. ఎక్స్ట్రా హార్న్ ఫిట్ చేశాను అనమాట. చూడండి టూల్స్ ఇదంతా టూల్స్ అనమాట. సో ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది కదా, ఈ గ్రిల్ ఇప్పామంటే ఇక్కడ సింగిల్ హార్న్ అయితే ఇస్తాడు. సో ఆ హార్న్ దగ్గర నుంచి ఎక్స్ట్రా వైరింగ్ అయిన హార్న్ దగ్గర నుంచి వైరింగ్ తీసుకొని ఇక్కడ చూశారు కదా, ఈ వైర్లు ఇలా తీసుకొచ్చి ఇక్కడైతే ఇచ్చానమాట. హార్న్ చూడొచ్చు కింద డౌన్ సైడ్ సౌండ్ ఏ విధంగా వస్తుందో మళ్ళీ రన్నింగ్లో చూపిస్తాను. ఇక్కడ ఫిట్ చేసే హార్న్ అనేది. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇది ఇక్కడంతా ఈ ఏమంటారు రబ్బర్ అల్లానమాట. లోపల ఈ పైన అంతా ఈ ఎల్ఈడి లైట్స్కి కూడా నేనే కనెక్షన్ అయితే ఇచ్చా. సో ఫిట్టింగ్ కూడా నేనే చేశాను అనమాట. సో అది సింపుల్గా ఏదైనా ఆఫ్టర్నూన్ టైంలో డ్రాప్స్ ఏమి లేని టైంలో కనెక్షన్లు ఇస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్ని సో ఫిట్ చేసుకుంటూ ఉంటాను షాప్ కాడ. ఇప్పుడైతే నర్సరీకి వచ్చేసాను. చూడండి, సో బడా దోస్తులు లోడ్కి అయితే పంపిమన్నారు. అందుకే బడా దోస్తు దగ్గరికి వచ్చే బాక్సులు అయితే వేసుకుంటున్నాను. డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసి లోడింగ్ పంపించేస్తాను. హార్న్ అయితే చూపిస్తాను చూడండి. హార్న్ ఫిట్టింగ్ అన్నీ అయితే అయిపోయినాయి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చి హార్ను, దీనికి ఈ వెనక పక్క బంపర్ ఒకటి చేయించా. బంపర్ చేయించి పెయింట్ కూడా వేసాను చూడండి. ఈ చిన్న స్టిక్కర్లన్నీ నేనే అతికించిన. ఈ చిన్న స్టిక్కర్లన్నీ అతికించి ఒక అది ఈ బీడింగు ఇవే ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఈ బీడింగు అంతా సింపుల్గా. హారన్ వచ్చి చూపించి ఇంత ముందు కింద ఓడ హారన్. హలో సాయనా, రోడ్డు పోతున్నావా? వెంకటేష్ ఫోన్ అతలా జర్నీ. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి డీజిల్ పట్టించేసరికి 320 అబోవ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ స్కూలు ఆగడమే. స్కూల్ దగ్గరికి వెళ్ళామంటే వ్యాన్ డ్యూటీ. అస్సలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్యాప్ అనేది ఉండదు. అప్పుడైతే బాగుండింది ఆటో దాని ముందు. ఏదో వచ్చే బట్ట అట్లా టైంపాస్గా అయిపోతాను. కానీ ఆటో తెచ్చిన కాంచి నో రెస్ట్. హార్న్ చూడండి, హార్న్ వినిపిస్తా అని చెప్పా కదా, డబల్ హార్న్. మోత మోగుతుంది కిక్ 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 అని. ఈ హెచ్పి పెట్రోల్ బంక్లో డీజిల్ అయితే ఫుల్ చేసి డైరెక్ట్ స్కూల్ డ్యూటీ అయిపోయిన తర్వాతనే ఇంకేదైనా కరెక్ట్గా డీజిల్ పట్టించేసి స్టార్ట్ అయ్యేసరికి 3:28 అయింది టైము. 3:28, 3:30కి మామూలుగా అయితే స్కూల్లో ఉండాలా. ఒక 5 మినిట్స్ అటు ఇటు ఏం కాదు. డైరెక్ట్ స్కూల్లోకి హారన్ బిగించా కదా, అది వంశీని కనుక్కోమని చెప్పా ఎక్కడ అని చెప్పి. హారన్ కొట్టి కూడా
కనుక్కోమన్నా. బయట కనిపిస్తూ ఉంటుంది, ఆడున్నదో కనుక్కో. మీకు తెలుసు, నాకు తెలుసు హార్న్ ఆడినది, వీడికి తెలీదు. నేను కనుక్కోమని చెప్పా. కనుక్కోమని ఏమన్నది చూడు. మొత్తం ఆటో అంతా తిరుగుతున్నాడు, ముందు వెనక చెక్ చేసుకో. ఇప్పుడు వంశీ కనుక్కోవాలా, మనం చూడాలా. చూడనా బయటికి బాగా కనిపిస్తుంది బయటికి. నీకు ఒక క్లూ, వైరింగ్ అని పట్టుకో. వైరింగ్ కూడా బయటే కనిపిస్తూ ఉంటుంది. హార్న్కి ఇచ్చిన వైరింగ్ బయటకే కనిపిస్తూ ఉంటుంది, హార్న్ బయటకే కనిపిస్తూ ఉంటుంది. కనుక్కో ఏడదు. వాడు తిరిగి 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 చూస్తున్నాడు. చూద్దాం కనుక్కుంటాడో లేదో. దాంట్లో ఎందుకుంటుందిరా, కొట్టగాకురా, హార్న్ కొట్టగాకురా, స్కూల్ రా. నాకు తెలియదు, నన్నువే చెప్పు. ఆ పక్క వైర్ ఉన్నది చూడరా, ఒక క్లూ ఇచ్చిన వైరింగ్ చెక్ చేయమని. ఈ పక్క వైర్ గంటల క్లూ కూడా ఇచ్చిన. ఒరే అంత వంగినావు, ఇంకొంచెం వంగురా. కింద చూడా. రైట్. ఫైనల్గా క్లూ ఇచ్చినా కనుక్కోకపోయా, ఇంకా చూపించి రే మోహన్ చూపి. హాయ్ బ్రో. ఇవే తగ్గించుకుంటే మంచిది. వ్యాన్ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కరెక్ట్గా 4:58 అంటే 5 కరెక్ట్గా 5 అయితే అయింది ఈవినింగ్. వ్యాన్ డ్యూటీ కంప్లీట్ అయిపోయి ఆటో దగ్గరికి అయితే వచ్చేసా. అదండి నేను తోలే వ్యాన్ ఇదే, నేను డ్రైవ్ చేసే వ్యాను 6 టైర్ మహేంద్ర. ఇక్కడి నుంచి ఇంకా ఆటో జర్నీ ఒక 7 to 8 వరకు డ్రైవ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతా. స్కూల్ డ్యూటీ అయిపోయేసి సాయంత్రం అలా స్నానం చేసుకొని రెడీ ఫ్రెష్ అప్ అయ్యి డ్రైవ్ చేస్తూ ఉంటే ఏమంత డ్రాప్స్ ఏం లేవు. సో ఒకే ఒక బాడుకునింది జిఆర్ రెస్టారెంట్కి సత్రం దగ్గర, అనంతరాంపేట దగ్గర. ఆడికి డ్రాప్ చేసి గ్యాస్ పట్టించుకుందామని వస్తే మధ్యాహ్నం వెళ్తే గ్యాస్ లేదన్నాడు, అదే ఈవినింగ్ వెళ్తే గ్యాస్ లేదన్నాడు. సో ఇప్పుడు పోతే మళ్ళీ గ్యాస్ లేదు, ప్రెజర్ లేదు, మార్నింగ్ రాపో అంటున్నాడు. భలే ఇబ్బందిగా ఉంది గ్యాస్లో. ఊరికే గ్యాస్ వెహికల్ తెచ్చుకున్నట్టుంది. ఎలక్ట్రికల్ వెహికల్ తెచ్చుకున్నా అంత ఇబ్బందికరంగా ఉండదు. ఇంట్లో కరెంట్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ పెట్టుకొని హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, తెస్తున్నాం ఎట్లా ఎలక్ట్రికల్ తీసుకోరా, మనీ వేస్ట్ కాదు, వచ్చినట్టు మనీ పాకెట్లోకి వెళ్ళిపోతుంది. నేనే ఇలా ఎక్కడన్నా పోయేదానికి అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. గ్యాస్ అయితే మనం జర్నీ చేసేదానికి ఉంటుంది, ఒక 300-400 కిలోమీటర్స్ అలా జర్నీ చేయించేది. ఆ ఊహలు కాస్త అడియాసలు అయినట్టున్నది ఈ గ్యాస్ మెయింటెనెన్స్. చెత్త అసలు. గ్యాస్ ప్రెషర్ మెయింటైన్ చేయరు, గ్యాస్ ఏ టైంలో ఏంటో తెలీదు, ఏ టైంలో ఉండదో తెలీదు. ఊరికే తీసుకున్నాం అనిపిస్తుంది గ్యాస్ వెహికల్. మేము చోటు పట్టేవాళ్ళ ఇప్పుడు పోయినా గ్యాస్ కాడికి పోయినా వచ్చేటప్పుడే చోటు ఇచ్చినాడు ఇక్కడ దిగడానికి కోడరికి అనంతరాంపేట దగ్గర నుంచి. వచ్చేటప్పుడు ఇద్దరము గ్యాస్ కాడికి పోయినాం. గ్యాస్ కాడికి పోతే ప్రెషర్ లే, పాడు లే, ఏలే జస్ట్ ఏదో డీజిల్ వెహికల్ అయినా కానీ ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్ అయినా కానీ ప్రశాంతంగా ఉన్నాడు. ఈ గ్యాస్ ఒకటి తెచ్చుకొని ఈడ లేదంటే ఇంకా ఒంటిమిట్ట ఈ మాదిరి అయితే ఏంది బతుకు, ఏంది ఇది. ఈ లైటింగ్ కూడా ఆల్టరేషన్ నేనే చేశాను అనమాట. ఎలా కనిపించిందో కామెంట్ అయితే చేయండి, ఏ విధంగా ఉందో. బ్యాక్ సైడ్ స్విచ్ కూడా ఇక్కడ పెట్టా నీట్గా. ఇదంతా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీకు కానీ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఈ చిన్న చిన్న వర్క్స్ నేనే చేసుకున్నాను. కోడూరులో ఎవరు కానీ ఏ మెకానిక్ ఏ ఎలక్ట్రిషియన్ వరకు చేయి అయితే పెట్టలేదు. అరౌండ్ 1 month 10 days అయితే కావస్తుంది. అది మొత్తం నేనే A to Z వైరింగ్ కానీ అదే ఎలక్ట్రికల్ వర్క్ ప్లస్ మొన్న ఫిల్టర్ బ్లాక్ అయితే ఫిల్టర్ కానీ
అంతా చిన్న చిన్నవన్నీ కొంచెం అక్కడక్కడ డాట్స్ పడినా గీతలు పడినా పెయింటింగ్ కానీ బ్యాక్ సైడ్ బంపర్కి పెయింట్ కానీ మొత్తం అంతా మనమే. అది మీకు కానీ ప్లీజ్ మనకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ అయితే చేయండి. గ్యాస్ మార్నింగ్ నుంచి ట్రై చేస్తూ ఉంటే ఆఫ్టర్నూన్ లేదు, ఇప్పుడు జిఆర్ విలేజ్కి వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్ళా, అయినా కానీ గ్యాస్ అవైలబిలిటీలో లేదు. ఎంత చెత్తగా మెయింటైన్ చేస్తున్నారంటే అంత చెత్తగా మెయింటైన్ చేస్తున్నారు. గ్యాస్ అయితే లేదు, ఇంకా పెట్రోల్ లెక్క అయితే కన్వర్ట్ చేయాలా ఈ మన ఆటో అనేది. అలా ఇబ్బంది అబ్బా గ్యాస్ ఈ విధంగా మెయింటైన్ చేశారంటే. ఇక సాంగ్స్ అనుకుంటూ అన్ననే సేమ్ రాసిపల్లి అయితే డ్రాప్ చేసి మళ్ళీ పౌడర్కి అయితే రావాలా. 9:30 అయితే అవుతుంది. మనం వెళ్ళి వచ్చేసరికి మేబీ ఏమో 10 ఏమో అయితే అవ్వచ్చు, 10:30 కూడా కావచ్చు. ఎందుకంటే చిత్తూరు రూట్లో వర్క్ అయితే జరుగుతుంది. సో ఆ వర్క్ వల్ల ఇంకా లేట్ అయితే అవుతుంది. కరెక్ట్గా చిత్తూరు బ్రిడ్జ్ మీద అయితే ఉన్నా చూపిస్తాను చూడండి గ్యాస్ ఏ విధంగా ఉందో, ఏ పరిస్థితిలో ఉందో చూడొచ్చు. ఇక్కడైతే చూడండి ఇది రిజర్వ్లోకి వచ్చేసింది. మామూలుగా 1 2 3 4 పాయింట్స్ అయితే ఉంటాయి, రిజర్వ్లోకి వచ్చింది. మార్నింగ్ నుంచి ట్రై చేస్తామంటే గ్యాస్ అయితే అవైలబిలిటీలో లేదు. సో ఇంకా పెట్రోల్లోకి అయితే కన్వర్ట్ చేయాల్సిన పెట్రోల్ అయితే ఉంది. పెట్రోల్లోకి అయితే డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తూనే ఆగిపోయింది. సో ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను. ఇప్పుడైతే పెట్రోల్లో నడిపిస్తున్నాను వెహికల్ అయితే. ఆటో పెట్రోల్ అయితే నడుస్తుంది. అది ఈ గ్యాస్ కష్టాలు ఈ విధంగా ఉంటాయి, గ్యాస్ వెహికల్స్ కష్టాలు. గ్యాస్ అవైలబిలిటీలో ఉంటే పర్లా. కోడూరు చుట్టుపక్కల ఎక్కడే కానీ లేదు, ఓన్లీ సత్రంలో తప్పితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఆ తర్వాత అంటే ఒంటిమిట్ట, ఇటు వెళ్ళామంటే తిరుపతి. ఇట్లా అదే చిట్టువేల్లో లేదు, ఎక్కడా లేదు. ఇంకొక పంపు రెడీ అయితే అప్పుడు ఫ్రీ అవుతుంది. ఒకరికొకరు ఉంటారు కాబట్టి కాంపిటీషన్గా ఒకరన్నా బాగా మెయింటైన్ చేస్తారు. చాలా ఇబ్బందిగా ఉంది ఈ విధంగా పెట్టారంటే. ఈ పెట్రోల్ నడిపినామంటే మైలేజ్ కూడా రాదు. టైం అయితే కరెక్ట్గా చూడండి 9:51. కరెక్ట్గా 9:50కి అయితే డ్రాప్ చేసేసాను, రిటర్న్ అయిపోయా. ఇప్పుడు సీమరాజపల్లి నుంచి రిటర్న్ జర్నీలో అయితే ఉన్నాను కోడూరుకి. ఇంకొక 20 మినిట్స్ అలా వేసుకున్నా కానీ 10 కల్లా కోడూరుకి అయితే రీచ్ అయిపోతాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మంచి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు సెట్ అవ్వట్లేదు టైమింగ్ అనేది. ఒక స్కూలు ఇలా ఆటో ఎంత తగిలించుకుంటాను బాగా. సో అవే వాటితోనే టైం అంతా సరిపోతుంది. చూసాం టైం అంటూ రావాలి దేనికైనా. టైం వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. సో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను సాబ్ పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.